పరిశుద్ధ పౌరులో దేవాలయము మరొకసారి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తీర్మాన ప్రభుత్వం దీవించి ఆస్వాదించి ఉన్నత కాలంలో ఈ పరిశుద్ధమైనటువంటి మీ జనాంగాన్ని మీ సొంతమైనటువంటి ప్రజలను మీరు పరిపాలించడానికి మీ బిడ్డపై మీరు పెడుతున్నటువంటి దయాగ్రీతం కొరకు నీకు వదలాలు. మా తండ్రి మీ బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. కావాల్సిన ఆరోగ్యం చేసి ఈ బిడ్డటువంటి దీవులు వారికి అనుగ్రహించాలి. మా విమోచకుడు రక్షకుడు క్రీస్తు యేసునామమున వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవుని నీకు తోడైంది. ప్రభువును ఆస్వాదించి విజయాన్ని ప్రభు దయచేయండి. ఈ రోజున గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ మంత్రివర్యులు నారా లోకేష్ కోసం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా లోకేష్ గారి యొక్క విజయాన్ని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి నాకు ఇంట్లో మా తల్లిదండ్రులు ఒకటే నేర్పించి ప్రజల సేవలు నియంత్రించి నిరంతరం కష్టపడి దేవుడే మార్గం చూపిస్తారు. దానికి ఉదాహరణ ఇస్తాను. 2014-13లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చింది. తెలుగులు చాలా మంది ఆనాడు చిక్కుతున్నారు. బాబు గారు బయలుదేరి వెళ్ళారు. ఆనాడు మా ట్రస్ట్ పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తారని చెప్పారు. ఇప్పుడు బాబు గారిని అడిగారు, ఎట్లా చేయాలి సార్, ఇబ్బందులు ఉన్నాయంటే భయపడద్దు, పని చేద్దాం, దేవుడే మార్గం చూపిస్తారు. పని చేసుకుంటే దేవుడే మార్గం చూసిన అనేక మంది దాతలు వచ్చారు. వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ ఇల్లుకి చేర్చుకున్నారు. గత 5 సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను. మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను, దేవుడే నాకు దారి చూపిస్తా వచ్చాను. రాబోయే రోజుల్లో కూడా ప్రజల సేవలో ఉండాలనేది నా లక్ష్యం. నియోజకవర్గం మీద రాష్ట్రం అంతా సస్యశ్యామలం ఉండాలా, పేదరికం లేని సమాజం ఉండాలనేది నా లక్ష్యం. దానికి దేవుడు మార్గం చూపిస్తారని మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మిమ్మల్ని రీతిగా చేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మీకు తోడండి. ప్రభుత్వం ఆశీర్వదించిన